అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు ఒక స్త్రీ మీద పగబట్టి మిమ్మల్ని హాని చేయాలని చూస్తుంది. మరియు మీ యొక్క అభివృద్ధి మరియు మీ యొక్క ఉన్నతిని చూసి తట్టుకోలేక ఈర్ష్యతో మీకు నరదృష్టి పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ స్త్రీ వల్ల ఎటువంటి హాని అనేది నరదృష్టి తగలకుండా ఉండాలంటే మాత్రం మెడలో కాలభైరవ రూపం ధరించండి మరియు భైరవాష్టకం పఠించండి. ఇలా చేయటం కారణంగా మీకు ఎటువంటి నరదృష్టి ఈర్ష్య అసూయ లాంటివి తగలకుండా ఉంటాయి. అనేక విధాలుగా అనేక లాభాలను మీరు పొందగలుగుతారు. అనేక మార్గాల నుండి మీకు డబ్బు సంపాదన కొరకు మార్గాలు అనేవి దొరకడం అనేది లభిస్తుంది. మీరు ధన ప్రాప్తి కలిగే అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. మీరు చాలా పెద్ద మనసుతోటి అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అందరికీ కూడా ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మీకు సహాయం చేసే సమయం వచ్చేసరికి ఎవరు కూడా గట్టిగా మీకోసం నిలబడరు. అయినా సరే మీరు ధైర్యంతో ముందడుగులు వేస్తారు. దైవానుగ్రహం కలిగి ఉన్నారు. దైవ బలంతో మీరు ప్రతి పనిలో కూడా సఫలీకృతం అవుతారు. మీ మీద మీరు నమ్మకంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి విషయము. ఈరోజు ఈ రాశి వారికి ప్రతి పనిలో కూడా మెచ్చుకోలు అనేది అందుకోవడం సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మీ పనిని చూసి ఆనందంగా సంతోషిస్తారు. కుటుంబ సభ్యులు కూడా సంతోషపడతారు. దాంతోపాటు పెద్దలు కూడా సంతోషపడడం అనేది జరుగుతుంది. మీరు ఈరోజు ఏ పని కొత్త పని మొదలు పెట్టినా కూడా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో సూచనలతో సలహాలతో మొదలు పెడితే మంచిది. ఏదైనా సరే ఈ రోజు ఇంటి నిర్మాణ పనులలో ఉన్న ఆటంకాలు అనేవి తొలగించబడడం అనేది జరుగుతుంది. కొత్త ఇంటి నిర్మాణానికి పనుల ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. అవరోధాలు దరిచేరకుండా మీరు ప్రయత్నాలను కొనసాగించాలి. ఈ రోజు రాశివారు చేసిన ప్రతి పనిలో కూడా తప్పకుండా సఫలీకృతం అవుతారు. అనేక విధాలుగా అనేక లాభాలను ఆర్జించగలుగుతారు. ఈరోజు దాంతోపాటు ఈరోజు రాశివారు మాత్రం ఎక్కువగా పసుపు రంగు దుస్తులను దానం చేసినట్లయితే కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఎటువంటి అనారోగ్య సమస్యలైనా సరే అవి తప్పకుండా తొలగించబడడం అనేది జరుగుతుంది. అవరోధాలు అనేవి మీకు ఏ విధంగా ఆటంకాలను సృష్టించకుండా తొలగించబడతాయి. మరియు స్నేహితులు కూడా చాలా మంచి సహకారాలను అందజేస్తారు. మరియు వారి సహకారాల వల్ల ఈరోజు మీరు ప్రేమలో సఫలీకృతం అవుతారు. ప్రేమికులకు శుభదినంగా ఉంది. ప్రేమ వివాహం చేసుకున్న వారికి కూడా ఈరోజు సఫలీకృతంగా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారికి మాత్రము అవివాహితులకు వివాహ యోగం పట్టే అవకాశం ఉంది. దాంతో పాటు మంచి రంగాలలో పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. డాక్టర్లు శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు రాశి వారి ప్రేమ జీవితంలో సంతోషంగా గడిపే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రేమ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అంతేకాదు వారి కోసం ఒక బహుమతిని కూడా తీసుకొని రావచ్చు. దీంతో చాలా సంతోషంగా వారు ఉంటారు. కుటుంబ సభ్యుల నుండి సకాలంలో సహాయం అందకపోవడం వల్ల మీరు కొంతకాలం కలత చెందుతారు. ఏదైనా సరే అప్పు ఉంటే ఈ రోజు మీరు దాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. ఇది మీకు విశ్రాంతిని ఇస్తుంది. ఈ రోజు రాశివారు మాత్రం ఏదైనా పని చేస్తే అది మీకు సమస్యలను సృష్టించవచ్చు. ఎవరి మాటల్లో పడైనా సరే మీరు ఈ పని చేయకండి. మీరు సొంతంగా ఆలోచించుకున్న వాటి మీద మాత్రమే అమలు చేయండి. ఎవరి మాటలు విని పనిచేస్తే దాంట్లో సమస్యలు వస్తాయి. జాగ్రత్తగా పనులు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఉపాధ్యాయుల నుండి మాత్రం పూర్తి మద్దతు అయితే లభించే విధంగా ఉంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఇబ్బందులను తొలగించుకుని ధైర్యంగా ముందడుగులు వేయగలుగుతారు. శత్రువుల మీద కూడా ఒక కన్ను వేసి ఉంచాలి. అంతేకాదు మీ శక్తి సామర్థ్యాలతోటి మీరు శత్రువులను ఓడించడానికి ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పని ప్రాంతంలోని వ్యక్తులతో బిజీగా ఉంటే అది మీకు మంచిగా ఉంటుంది. ఎవరి మాట విని మీరు ఏదైనా చేస్తే అది మీకు సమస్యలను సృష్టించవచ్చు. ఈరోజు విద్యార్థులకు ఉపాధ్యాయుల నుండి పూర్తి మద్దతు అయితే లభించే విధంగా ఉంది. ఈరోజు రాశి వారికి మాత్రము
పనిని పూర్తి చేయటంలో విజయం వరించబోతుంది. అమ్మ నాన్నల ఆశీర్వాదం తోడుగా ఉంటుంది. భార్య సహకారం అనేది పూర్తిగా అందుతుంది. ఈరోజు మీరు బావమరిదికి కొంత డబ్బు అప్పుగా ఇస్తే అది మీ సంబంధాల్లో చీలికను సృష్టిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సాయంత్రం కొన్ని కాలానుగుణ వ్యాధులు మిమ్మల్ని చుట్టుముట్టచ్చు. ఈ రోజు రాశివారి ఏదైనా మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులు మాత్రం గాయత్రి చాలీసా పారాయణం చేస్తే విద్యలో ఉన్న ఆటంకాలను అధిగమించి ముందుకు నడవగలుగుతారు. వైద్య సలహా తీసుకోవడం వలన మరి ఎలాంటి సమస్యలైనా తొలగించబడతాయి. మరి వ్యాధుల నుండి తప్పించుకోగలుగుతారు. శారీరక సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు రాశివారికి ఇది చెప్పదగిన సూచన. యోగా వ్యాయామము దినచర్యలో భాగంగా మార్చుకోవాలి. ఉద్యోగస్తుల కార్యాలయాలలో సానుకూల ఫలితాలు అనేవి వస్తాయి. మీకు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు ఏదైనా సరే మత కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేది జరుగుతుంది. శుభకార్యాల గురించి చర్చించుకునే అవకాశం కూడా ఉంది. వ్యాపార సంబంధిత యాత్రకు వెళ్ళాల్సి రావచ్చు. ఈరోజు రాశివారు చాలా బిజీగా ఉండడం అనేది జరుగుతుంది. రాశివారి పనిలో కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటారు. అయితే ఈరోజు మీరు వ్యాపార భాగస్వాములకు సహాయంతో సమస్యల పరిష్కారాలను కనుగొనగలుగుతారు. పూర్తి మద్దతు కూడా లభించే అవకాశం ఉంది. ఒకరి మాట విన్న తర్వాత మీరు విచారంగా ఉంటారు. శుభకార్యాల గురించి చర్చించుకునే అవకాశం కూడా ఉంది. దాంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభించే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహ యోగం అనేది కలుగుతుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు ప్రయోజనాలు అయితే కలుగనున్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ గురించి, జీతం పెరుగుదల గురించి శుభవార్తలు అనేవి వినిపిస్తాయి. సామాజిక రంగంలో పనిచేసే వ్యక్తులు ఈ రోజు కొన్ని ప్రత్యేక విజయాలు అయితే సాధించగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా మరి అదృష్టం వరించే విధంగా కనిపిస్తుంది. సూర్యనారాయణకి అయితే ఉదయం పూట అర్ఘ్యం సమర్పించాలి. తప్పకుండా మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. సోదరి మనులతో సలహా తీసుకున్న తర్వాత పెట్టుబడి పెట్టడం ద్వారా మాత్రమే ప్రయోజనం పొందుతారు. సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మీకు వ్యాపారంలో కూడా లాభం వస్తుంది. రోజు కుటుంబంలో వాదనలు జరగకుండా చూసుకోవాలి. లేకపోతే ఆందోళనకు గురవ్వాల్సి వస్తుంది. తండ్రి మద్దతుతో సాయంత్రం నాటికి అది పూర్తవుతుంది. ఈరోజు పరీక్షకు ప్రభుత్వ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అందుకు సమయం అనుకూలంగానే ఉంది. 91% వరకైతే అదృష్టం కలిసి వచ్చే విధంగా కనిపిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మాత్రం చాలా శుభాలు అనేవి కలుగుతాయి. ఈ రాశి వారు మాత్రం ఏ విషయంలో కూడా అసలు నిర్లక్ష్యం అనేది చేయకూడదు. ప్రతి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొత్త దాన్ని అనుభూతి చెందే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు పరిస్థితులను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయాలి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈరోజు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. భావోద్వేగాలను నిర్ణయించడం మానుకుంటేనే మంచిది. భార్యాభర్తల మధ్య మంచి ప్రవర్తనతో మాత్రమే కొనసాగాలి. అనవసరమైన వాదనలకు తగవులకు దూరంగా ఉంటేనే ఈరోజు మంచిది. ఈరోజు రాశి వారికి మాత్రం అనేక మంచి ఫలితాలే కలగబోతున్నాయి. చర్చలకు దూరంగా ఉంటేనే మంచిది. అనవసరంగా వివాదాలు జరగకుండా కోపాన్ని నియంత్రించుకొని ప్రవర్తనలు కొనసాగించాల్సి ఉంటుంది. బంధువులతో మిత్రులతో కలవడం వల్ల మనసుకు ప్రశాంతత దక్కుతుంది. ఏదైనా విభేదాలు ఉంటే ఆ విభేదాలు అనేవి పరిష్కార దిశగా సాగుతాయి. ఆటంకాలు తొలగించబడతాయి. ఈరోజు రాశి వారికి సంబంధాలలో మెరుగుదల రావడం అనేది సంభవం అవుతుంది. మరియు ఈరోజు రాశి వారికి లక్కీ సంఖ్య 76 మరియు లక్కీ కలర్ అయితే మరి కాషాయం. పరిహారంలో మాత్రం ఈరోజు రాశి వారి చూసినట్లయితే గనక మరి ఈరోజు చక్కగా మహాగణపతి మూల మంత్రం 11 సార్లు జపించాల్సి ఉంటుంది. మరియు గణేశునికి పూజలు సమర్పించాలి. మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలకు లడ్డూలను మరియు మిఠాయిలను పంచిపెట్టాలి. ఇలా చేసినట్లయితే గనక దోష నివారణ జరిగి అన్ని సమస్యల నుండి చక్కగా పరిష్కారం అనేది లభిస్తుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.